Hi viewers, welcome to SS Media. పవన్ కళ్యాణ్ మీద ఒక విమర్శ ఉంది. నిలకడ ఉండదు, సీరియస్ రాజకీయాలు చేయరు అని. మళ్ళీ ఇది ఇంకోసారి ప్రూవ్ అయింది. హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వలేదని గుంటూరు నుంచి భీమవరం రాలేక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ పర్యటన కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో విస్తృతంగా పర్యటించాల్సిన పవన్ ఒక్కరోజు ముందు దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. వాయిదా వేయడం తప్పు కాకపోవచ్చు, కానీ అందుకు వారు చెప్పిన కారణం మరీ సిల్లీగా ఉంది. కేవలం హెలికాప్టర్ ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదనే కారణంతో ఒక కీలకమైన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం పాలిటిక్స్ పట్ల పవన్ కి ఉన్న నిబద్ధత ఏంటో చూపెడుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆయన ఈస్ట్ వెస్ట్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. దీంతో అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలనుకుని ఈ నెల 14 నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. 4 రోజుల పాటు ఆయన పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా మొదటిగా భీమవరం నుంచి ఈ పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. దీనికోసం హెలికాప్టర్ ను సిద్ధం చేసుకున్నారు. అయితే ఇంతలోనే చివరి నిమిషంలో భీమవరం పర్యటన వాయిదా పడింది. కారణం ఏంటంటే హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతించట్లేదని అట. అందువల్లే పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిపింది. అనంతరం హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించి అధికార యంత్రాంగంపై ప్రభుత్వం ఒత్తిళ్లను తెచ్చిందని విమర్శించింది. తర్వాత ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దీంతో ఈ ఒక్క కారణంతో పర్యటన వాయిదా వేసుకోవడం పట్ల జనసేన పార్టీ శ్రేణులు సైతం నిరుత్సాహానికి గురవుతున్నారు. హెలికాప్టర్లే కాకపోతే కార్లలోనో వారాహి వాహనం మీదో వచ్చేయాలి. అనుమతి ఇవ్వని విషయాన్ని ప్రజలకు చెప్పుకోవాలి. ప్రభుత్వం భయపడుతుందని దాని నిరంకుశ పాలన నిలదీయాలి. అంతేగాని ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదని ప్రజలకిచ్చిన మాట తప్పుతారా? శ్రేణులని నిరాశకు గురి చేస్తారా? ఒకవేళ రేపు జగన్ సర్కార్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని పోటీ నుంచి తప్పుకుంటారా? చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సమయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు మార్గంలో రాలేదా? రోడ్డుపై రచ్చ చేసి మరీ రాజమండ్రికి చేరుకున్నారు. మరి ఇది తన సొంత పార్టీ విషయంలో ఏమైంది? ఇలా ఇంకా ఎన్నాళ్ళు ఈ పార్ట్ టైం పాలిటిక్స్? ఇలా అయితే జన సైనికులు కూడా హ్యాండ్ ఇస్తారు.